చక్రమర్గం జగ్గిన లావణ్య సంవత్సరారెడ్డి శ్రీనిధి ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి దేవుడు ఉన్నాడో మా ప్రాంతవాసులకి కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి స్వామి, ముఖ్యంగా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి దేవుడిగా మరి రాబోయేటువంటి ఎలక్షన్స్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా మరి కొనసాగాలని కోరుకోవడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, 14.5 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఎటువంటి స్కీము లేని తరుణంలో నేను 4.5 సంవత్సరాలు చేశాను, ఈ 4.5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అనేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ ఏ నాయకుడు చెప్పని విధంగా చెప్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని దేశంలో అందరికంటే తెలివైనడు, ఆయనే ఒప్పుకుంటున్నాడు నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఢిల్లీలో మోడీ గారు కాళ్ళు పట్టుకుని వాళ్ళని వెళ్ళి పోగేసుకుంటేనే కానీ నా వల్ల కాదనేటువంటిది కూడా ఆయన ఓటమిని అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు ఎట్లా ఉంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరబుల్ సుబ్బారావు గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టికెట్ ఇచ్చారు. ఆయన కూడా గతంలో 2004లో నాతో శాసనసభ్యులుగా మరి ఆయన పనిచేశారు. కాబట్టి ఆయన వయసులో పెద్ద మరి ఆయనకు కూడా మరి మంచి స్పందన ఉంది ప్రజల్లో. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కూడా మంచి మెజార్టీతో మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ముఖ్యంగా మరి మా ప్రాంతంలో కూడా కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడమన్నారు. ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా మరి అప్పటి రుడా చైర్మన్ గారు షర్మిలారెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి చెరువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఆ ప్రాంతానికి ఒక ఫేస్ లిఫ్ట్లా మా అందరికీ కూడా మా ఫేస్ లిఫ్ట్ మా కాన్స్టిట్యూన్సీలో ఉపయోగపడింది. మరి గోదావరి నదీ తీరం ఒక రకంగా అందమైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని మరిన్ని శోభ అద్దే విధంగా రుణా నిధులు కూడా వెచ్చించి మరి అలాగే జగన్మోహన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమ నిధులు అలాగే మరి ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మరి చక్కగా అభివృద్ధి చేసాం. మళ్ళీ కష్టపడి పనిచేసాం, మళ్ళీ మాకు రుణం తీసుకునే విధంగా ఓటేమని అడుగుతున్నాం. కోనసీమ ప్రజలంతా కూడా కులాలని మతాలని అన్నింటినీ పక్కన పెట్టి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ గారు 120 సార్లు బట్టన్ నొక్కితే మేము 2 సార్లు నొక్కి మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకుని జగన్మోహన్ గారు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా ప్రజల యొక్క స్పందన కోనసీమలో కనపడుతుంది. థ్యాంక్ యూ.